మహాలక్ష్మి అత్తయ్య కావాలని నేను ఇంట్లో నుంచి బయటికి పంపించడం కోసం పైన ఇలాంటి నింద వేసింది నాన్న అని సీత చెప్తూ ఉంటుంది. రామ్మామ ఏం చేయాలో తోచని పరిస్థితిలో వాళ్ళ పిన్ని మాటలు విని అదే నిజమనుకుని నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేశాడు అని సీత చెప్తూ ఉంటే, సీత నువ్వు రామ్ని వెనకేసుకురాకు, రామ్కి వాళ్ళ పిన్ని పైన గౌరవం ఉండొచ్చు, అలా అని చెప్పి నీ పైన నమ్మకం ఉండదా అని లలిత అంటూ ఉంటుంది. రామ్ ఇప్పుడు కొత్తగా ఆ మహాలక్ష్మి మాట వినట్లేదు కదా లలిత, మొదటి నుంచి ఇదే కదా జరుగుతుంది అని శివకృష్ణ అంటాడు. సుమతి విషయంలో కూడా సీతపై ఆ మహాలక్ష్మి ఇలానే నింద వేసింది, కానీ రామ్ అప్పుడు సీతకు సపోర్ట్ చేశాడు కదా, ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేయడు అని లలిత అంటుంది. మహాలక్ష్మి అత్తయ్య కావాలని నన్ను అలా ఇరికించింది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. అవును లలిత, పథకం ప్రకారమే మహాలక్ష్మి ముందు సుమతిని ఆ ఇంటి నుంచి దూరం చేసినట్టుంది, ఇప్పుడు సీతను కూడా ప్రగద్బందీగా ప్లాన్ చేసి ఇంట్లో నుంచి బయటకు పంపించింది అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. అవునమ్మా, నాన్న చెప్పింది కరెక్టు, సుమతి అత్తమ్మకి నాకు మహాలక్ష్మి అత్తయ్య మనస్పర్ధలు వచ్చేలా చేసింది అని సీత చెప్తూ ఉంటుంది. నా గెస్ కరెక్ట్ అయితే మహాలక్ష్మియే సుమతి చావుకు కూడా కారణమై ఉంటుందని నేను అనుకుంటున్నానని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు. నాకు కూడా అదే అనుమానం ఉంది నాన్న అని సీత చెప్తూ ఉంటుంది. సీత, సుమతి నీతో కాకుండా ఇంకెవరితోనైనా చనిపోయే ముందు గొడవ పడిందా అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు. సీత ఆలోచిస్తూ ఉంటుంది. బాగా ఆలోచించు సీత అని లలిత చెప్తూ ఉంటుంది. ఇక సీత కాసేపు ఆలోచిస్తుంది. ఒకరోజు సుమతి ఇంటికి వచ్చి ఈవిటీజింగ్ కేసు ఒక అతనిపై పెట్టాను, ఆడపిల్లల్ని ఏర్పిస్తున్నాడు అని చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటుంది. అవునానా, అత్తమ్మ ఒక అతనిపై ఈవిటీజింగ్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా రాసిచ్చొచ్చింది, ఆడపిల్లలను అలర్ట్ చేస్తున్నాడని అత్తమ్మ అతనిపై కేసు పెట్టిందని చెప్పింది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. వాడేమైనా సుమతిపై కోపం పెంచుకుని జైలు నుంచి బయటకు వచ్చి సుమతిని చంపుంటాడా అని చెప్పి లలిత అంటూ ఉంటుంది. వాడే కనుక అత్తమ్మను చంపుంటే నా చేతుల్లో వాడు అయిపోయినట్టే అమ్మా అని సీత చెప్తూ ఉంటుంది. సీత, వాడికి సంబంధించి ఏమైనా ఆధారాలు నీకు తెలుసా అని శివకృష్ణ అడుగుతుంటే, తెలియదు నాన్న అని సీత చెప్తూ ఉంటుంది. సీత, అయితే మనం ఇప్పుడే సిటీకి వెళ్ళాలి, ఆ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఏమైనా విషయాలు తెలుస్తాయేమో అని శివకృష్ణ అంటూ ఉంటే, సరే నాన్న నేను ఇప్పుడే వస్తాను అని సీత లోపలికి వెళ్తుంది. ఇంకా సీత లోపలికి వెళ్ళి శివకృష్ణ లలితకు తెలియకుండా గన్ తీసుకుంటుంది. అత్తమ్మ చంపింది అతనేనని తెలిసిన వెంటనే అతన్ని అక్కడ జైల్లోనే షూట్ చేస్తాను, అందుకే నాన్నకు కూడా తెలియకుండా గన్ తీసుకెళ్తున్నాను అని సీత మనసులో అనుకుని శివకృష్ణ లలితల దగ్గరకు వచ్చి, పదండి నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. ఏమండి, వాడే కనుక సుమతిని చంపిన తెలిస్తే వదిలిపెట్టకండి అని లలిత చెప్తూ ఉంటే, నాన్న వదలనా, నేను వదలనమ్మా అని సీత చెప్తుంది. సరే పదమ్మ వెళ్దాం అని శివకృష్ణ సీత ఇద్దరు సిటీకి బయలుదేరతారు. ఇక రామ్ ఒంటరిగా కూర్చుని ఆ రాత్రి సీతతో గొడవ పడడం, సీతను పుట్టింటికి పంపడం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే రేవతి రామ్ దగ్గరికి వెళ్ళి రామ్ అని చెప్పి పిలుస్తుంటే, నువ్వు ఇప్పుడు జవత్తయ్యా అని చెప్పి రామ్ అడుగుతుంటాడు. సీతను నువ్వు పుట్టింటికి పంపించావని తెలిసి వచ్చాను రామ్ అని రేవతి చెప్తూ ఉంటుంది. రామ్, సీతను ఎవరైనా అనుమానిస్తే అండగా తోడుగా ఉండాల్సింది నువ్వు సీతను పుట్టింటికి పంపించేశావా? మహాలక్ష్మి వదిన కుట్రలో భాగంగా నువ్వు కూడా మహాలక్ష్మి వదినతో కలిసిపోయావా? సీత ఎలాంటి తప్పు చేయదని నీ మనసుకు తెలుసు రామ్, అయినా కూడా నువ్వు సీతను ఎందుకు నమ్మట్లేదని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది. సీత సాక్ష్యాధారాలతో దొరికిపోయింది అత్తయ్య, అందుకే సీతను నమ్మట్లేదు అని రామ్ చెప్తూ ఉంటాడు. నీకు చూపించిన ఆధారాలన్నీ కూడా తప్పు రామ్, ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయంటారు, అలాంటిది ఏవో తప్పుడు ఆధారాలు చూపిస్తే అదే నిజమని నమ్ముతావా అని చెప్పి రేవతి రామ్ని నిలదీస్తూ ఉంటుంది. సీత ఏం తప్పు చేయలేదని నీకు తెలుసు కాబట్టి నువ్వు వెళ్ళి సీత తీసుకురా రామ్, సీత నీ పైన నమ్మకం పెట్టుకుందని చెప్పి రేవతి చెప్తూ ఉంటే, అది జరగదత్తయ్య అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు. ఇక రామ్ ఎవరు చెప్పినా కూడా వినేటట్లేడు అని రేవతి మనసులో అనుకుని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మహాలక్ష్మి ఒంటరిగా నిల్చుంటుంది. అప్పుడే రామ్ సీతను పుట్టింటికి వెళ్ళిపో అని చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అలాగే సుమతి ఉన్నప్పుడు సుమతిని మహాలక్ష్మి ఇంట్లో నుంచి బయటకు పంపిస్తే తిరిగి మహాలక్ష్మి చేతే ఆహార తెప్పించి ఇంట్లోకి తీసుకొస్తుంది కదా, ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. నేను ఇంట్లో నుంచి బయటకు పంపించిన సుమతిని మళ్ళీ సీత తిరిగి తీసుకొచ్చిందంటే సీత ఏదో ఒకటి చేసి తప్పకుండా మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడుతుంది అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అలాగే సీత పుట్టింటికి వెళ్తూ, నేను ఏ తప్పు చేయలేదని రామ్మామకి తెలిసేలా చేస్తాను, నేను నిర్దోషి అని తెలిసిన రోజే నువ్వు దోషి అని నిరూపిస్తాను, నేను ఇంట్లోకి రావటం నువ్వు బయటికి వెళ్ళడం రెండు ఒకసారి జరుగుతాయి అని మహాలక్ష్మికి వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. ఏం చేసైనా సరే సీతను మళ్ళీ ఇంట్లోకి రానివ్వకూడదు అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు శివకృష్ణ సీత ఇద్దరు కూడా సిటీకి వస్తూ ఉంటారు. ఇక గౌతమ్ బయట నుంచి వస్తుంటే మహాలక్ష్మి గౌతమ్ ఇలా రా అని పిలుస్తూ ఉంటుంది. ఏంటి మామ్ అని గౌతమ్ మహాలక్ష్మి దగ్గరికి వెళ్తాడు. పిన్ని అని పిలు, మామ్ కాదు అని మహాలక్ష్మి అంటుంది. ఇక్కడ ఎవరు లేరు కదా అని గౌతమ్ అంటాడు. ఇంట్లో గోళ్లకే కాదు బయటకు చెట్లకు కూడా చెవులుంటాయి,
అసలే సిచ్యువేషన్ బాగాలేదు, మన గురించి ఎవరికైనా తెలుస్తుంది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. మన గురించి తెలిసిన సుమతిని నేను లేపేశాను, సీతను నువ్వు ఇంటి నుంచి బయటికి పంపించేసావు, ఇంకా మన గురించి ఎవరికి తెలుస్తుంది అని చెప్పి గౌతమ్ అంటాడు. చెప్పాను కదా, టైం బాగాలేనప్పుడు ఏదైనా జరగచ్చు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే, అదే సరే కానీ ఎందుకు పిలిచావో చెప్పు అని గౌతమ్ అంటాడు. ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంటుంది. నా మూడ్ బాగాలేదు, ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళానని గౌతమ్ చెప్తాడు. ఫ్రెండ్స్ని కలవడం, నీ చెడు వ్యసనాలన్నీ కూడా కొన్ని రోజులు తగ్గించుకో, ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. నా గురించి తెలిసి కూడా ఏంటి అలా మాట్లాడుతావు అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. మనిద్దరం కలిసి చాలానే చెడు పనులు చేశాము, నా కన్ను ఉదయం నుంచి అదురుతుంది, ఏం జరుగుతుందోనని టెన్షన్గా ఉంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే, ఏంటి నువ్వు మోడర్న్గా ఉంటావు, ఇలాంటివి కూడా నమ్ముతావా అని గౌతమ్ అడుగుతుంటాడు. టైం బాగాలేనప్పుడు ఏదైనా జరగచ్చు, అందుకే జాగ్రత్తగా ఉండని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏమంటావైతే నువ్వు, ఇప్పుడు నేనే సుమతిని చంపానని చెప్పి బయటకు వస్తుందంటావా అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే, ఆ సీత మామూలుది కాదు, నువ్వే సుమతిని చంపావన్న నిజం తెలుసుకుందనుకో నేను వదిలిపెట్టదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే, ఎప్పుడో ఇంటి నుంచి వెళ్ళిపోయిన సీత నా గురించి బయట పెడుతుంది ఎలా మామ్ అని గౌతమ్ అడుగుతుంటాడు. అలాంటి ఆలోచనలు ఏవో పెట్టుకోకు మామ్ అని గౌతమ్ మహాలక్ష్మికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే సీతను తక్కువ ఉంచి వేస్తున్నాడు, ఈ పాటికి సీత ఏదో స్కెచ్ వేసే ఉంటుంది అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది. ఇక సీత శివకృష్ణ సిటీకి వస్తూ ఉంటారు. ఇక మరోవైపు మిథున కూర్చుని కాఫీ తాగుతూ ఉంటుంది. అప్పుడు ముఖర్జీ గారు వాళ్ళ వైపు మిథున దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇంకా తిరిగ్గా కూర్చుని కాఫీ తాగుతున్నావు, ఆ చీర కట్టుకుని నగలు వేసుకోమన్నాను కదా అని చెప్తూ ఉంటారు. ఎందుకమ్మా అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే నీకు పెళ్లి చూపులు అని చెప్పి మిథున వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది. అందుకే నేను ఇండియాకి రాను అంటాను, 2 days అవుతుంది వచ్చి, అప్పుడే పెళ్లి చూపులేంటి అని చెప్పి మిథున అంటుంది. అది కాదే, నీకు పెళ్లి చేస్తే మా బాధ్యత తీరిపోతుంది కదా అని మిథున వాళ్ళమ్మ అంటూ ఉంటుంది. అవును బేబీ, నేను కూడా వద్దనుకున్నాం, కానీ మంచి సంబంధం వచ్చింది అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు. ముందే చెప్తున్నాను, అబ్బాయి నాకు నచ్చితేనే ఈ పెళ్లి, లేకపోతే నేను ఈ పెళ్లి చేసుకోను అని మిథున చెప్తూ ఉంటే, ఓకే బేబీ నీ ఇష్టం అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు. అప్పుడే కార్ సౌండ్ వస్తుంది. బేబీ పెళ్లి వాళ్ళు అప్పుడే వచ్చేసినట్టున్నారు, మేము రిసీవ్ చేసుకుంటాం, నువ్వు త్వరగా రెడీ అయ్యిరా అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు. సరే డాడ్ అని చెప్పి మిథున చెప్తుంది. ఇక పెళ్లి వాళ్ళు రాగానే నమస్కారం అండి, రండి కూర్చోండి అని చెప్పి ముఖర్జీ గారు వాళ్ళ వైఫ్ చెప్తూ ఉంటారు. ఇక పెళ్లి వాళ్ళు వచ్చి హాల్లో కూర్చుంటారు. ఇక అప్పుడే నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి మిథున వాళ్ళమ్మ లోపలికి వెళ్ళి జ్యూసులు తీసుకొచ్చి పెళ్లి వాళ్ళకి ఇస్తూ ఉంటే, మీరు ఇస్తున్నారేంటండి, మీ అమ్మాయి ఎక్కడ అని చెప్పి పెళ్లి వాళ్ళు అడుగుతుంటారు. అమ్మాయి రెడీ అవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే మిథున మోడర్న్ డ్రెస్లో అలా నడిచి వస్తూ ఉంటుంది. మిథునను చూసి ముఖర్జీ గారు సుశీల షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. ఇక మిథున పెళ్లి వాళ్ళ ముందుకు వచ్చి కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది. హాయ్ మిథున అని పెళ్లి కొడుకు చెప్తుంటే, హాయ్ అని చెప్పి మిథున చెప్తుంది. ఏంటి ముఖర్జీ గారు, మీ అమ్మాయి పద్ధతిగా సాంప్రదాయంగా ఉంటుందనుకుంటే ఇలా మోడర్న్ డ్రెస్లో పెళ్లి చూపులకు వచ్చింది ఏంటి అని పెళ్లి వాళ్ళు అడుగుతుంటారు. ఇక ముఖర్జీ గారు తలదించుకుంటారు. ఇక అప్పుడే మిథున నేను ఇలానే ఉంటాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. మిథున, నువ్వు పెద్దవాళ్ళ మాటలు పట్టించుకోకు, నాకు మోడర్న్ డ్రెస్లో ఉంటేనే ఇష్టం. నువ్వు యూఎస్లో స్టడీస్ కంప్లీట్ చేసావంట కదా, నా స్టడీస్ అన్నీ కూడా యూఎస్లోనే అయిపోయాయి, మన ఇద్దరం చక్కగా యూఎస్లోనే సెటిల్ అయిపోదాము, ఈ పెద్దవాళ్ళ రిస్ట్రిక్షన్స్ మనకు ఉండవు అని పెళ్లి కొడుకు చెప్తూ ఉంటాడు. అంటే మీరు మీ పేరెంట్స్ని యూఎస్ తీసుకురారా అని మిథున అడుగుతుంటుంది. వాళ్ళెందుకు మధ్యలో, వాళ్ళకు చదివించడం, మనతో బిజినెస్ పెట్టడం వరకు వాళ్ళ పని అని చెప్పి పెళ్లి కొడుకు చెప్తూ ఉంటే, స్టాండ్ అప్ ఐ సే గెట్ అవుట్ స్టూపిడ్ అని చెప్పి మిథున పెళ్లి కొడుకుపై ఫైర్ అవుతుంది. తల్లిదండ్రులు ఏమైనా ప్రాపర్టీ అనుకున్నావా, వాళ్ళను వదిలించుకోవడానికి అని చెప్పి మిథున పెళ్లి కొడుకుని అడుగుతూ ఉంటుంది. నీ తల్లిదండ్రులు ఎదురుగానే నువ్వు కాలు మీద కాలు వేసుకుని కూర్చుకున్నావు, వాళ్ళకి కాలు తగులుతున్నా కూడా పట్టించుకోవట్లేదు అని మిథున అంటూ ఉంటే, నువ్వు కూడా అలానే కూర్చున్నావు కదా మిథున అని పెళ్లి కొడుకు అంటూ ఉంటాడు. నీ క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవడం కోసమే నేను అలా వచ్చాను, నాకు పద్ధతి తెలియక మోడర్న్ డ్రెస్లో వచ్చాను అనుకుంటున్నావా, నువ్వేంటో నీ పద్ధతి ఏంటో తెలుసుకోవడం కోసమే నేను ఇలా వచ్చాను, నాకు ఈ పెళ్లి సంబంధం ఇష్టం లేదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి మిథున చెప్పడంతో పెళ్లి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటి బేబీ ఇది, ఇలా అయితే ఎలా, నీకు పెళ్లి ఎలా జరుగుతుంది అని ముఖర్జీ గారు అంటారు. పెళ్లి జరగకపోతే జీవితాంతం మీతోనే కలిసి ఉంటానని మిథున చెప్తుంది. అలా కాదు బేబీ, నీకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పు అని ముఖర్జీ గారు అడుగుతారు. అబ్బాయి అందగాడ ఉండాల్సిన అవసరం లేదు, ఆస్తిపాస్తులు పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు, ఎథిక్స్ బాగా ఉండాలి, పెద్దవాళ్ళను గౌరవించాలి, అలాంటి అబ్బాయిని తీసుకురండి, కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకుంటాను అని మిథున ముఖర్జీ గారికి వాళ్ళ వైఫ్ సుశీల్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటండి గొంతెమ్మ కోరికలు కోరుతుంది, ఇలాంటి క్యారెక్టర్ ఎవరికైనా ఉంటుందా అని ముఖర్జీ గారి వైఫ్ సుశీల అంటూ ఉంటుంది.
జనార్దన్ గారి అబ్బాయి రామ్ తల్లిదండ్రులను గౌరవిస్తాడు. కన్న తల్లి కాకపోయినా మహాలక్ష్మిని చాలా గౌరవంగా చూసుకుంటాడు. పెళ్లి చేసుకున్న భార్యను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడని ముఖర్జీ గారు చెప్తూ ఉంటే, మరి ఆ అబ్బాయికి పెళ్లి అయిపోయింది కదండి అని ముఖర్జీ గారి వైఫ్ అంటూ ఉంటుంది. వెతికితే తప్పకుండా అలాంటి అబ్బాయి దొరుకుతాడు అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటే, తండ్రి కూతుళ్ళు ఎవరూ మార్చలేరు అని చెప్పి ముఖర్జీ గారి వైఫ్ సుశీల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు సీత శివకృష్ణ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తారు. నమస్కారం సార్, బాగున్నారా? నేను రామాపురం స్టేషన్లో పనిచేశానని చెప్పి కానిస్టేబుల్ అంటూ ఉంటే, హెడ్ కానిస్టేబుల్ నందకిషోర్ కదా అని శివకృష్ణ అంటూ ఉంటాడు. అవును సార్ అని కానిస్టేబుల్ చెప్పడంతో, అవును సార్ మీరేంటి ఇలా వచ్చారని చెప్పి హెడ్ కానిస్టేబుల్ శివకృష్ణను అడుగుతుంటాడు. మీ నుంచి ఒక సహాయం కావాలని సీత చెప్తుంది. ఏంటో చెప్పండి మేడం అని చెప్పి కానిస్టేబుల్ అడుగుతుంటాడు. 4 రోజుల క్రితం సుమతి అనే ఆవిడ ఈవి టీచింగ్ కేసులో ఒక అతన్ని అరెస్ట్ చేయించింది. అతని వివరాలు కావాలని సీత చెప్తుంది. అతను ఎవరో నీకు తెలుసా అని చెప్పి శివకృష్ణ అడుగుతుంటాడు. తెలుసు సార్, ఆ రోజు స్టేషన్లో నేను ఉన్నాను. ఒక్క నిమిషం అని ఆ కేసు వివరాలను శివకృష్ణకు ఇస్తాడు. ఇతని ఫోటో ఏమైనా ఉందా అని శివకృష్ణ అడుగుతుంటే, ఎందుకైనా మంచిదని అతన్ని ఫోన్లో ఫోటో తీసుకున్నా సార్ అని చెప్పి కానిస్టేబుల్ ఫోటోని శివకృష్ణకు చూపిస్తాడు. ఇక శివకృష్ణ ఆ ఫోటోని చూసి సీతకు చూపిస్తాడు. సీత ఫోటో చూసి షాక్ అవుతుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.